కామెంట్లు అందరూ పొట్టి పొట్టి అని కామెంట్లు పెడుతున్నారా? నేను పొట్టిగా ఎందుకు ఉంటాను? నేను 5.3 ఉంటాను. నన్ను మీకు ఎలా పొట్టి అనాలనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ పొట్టి అన్నారనుకో, నేను రేపటి నుంచి హీల్స్ వేసుకొని తిరుగుతా. కానీ పొట్టి అనిపించుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను, నేను ఒప్పుకోను. నేను ఈరోజు మొత్తం అన్నం కూడా తినను. నేను ఎలాగో రాత్రి అయిపోయింది అనుకో, రేపు మళ్ళీ పొట్టి పొట్టి అనొద్దు. అసలు నేను పొట్టి కాదు, నేను 5.3 ఉంటా. నేను పొట్టి ఎలా అవుతాను? దిస్ ఇస్ టూ మచ్. అసలు నేను ఎలా పొట్టి అనాలనిపిస్తుంది మీకు చెప్పు? 5.3 పొట్టినా? నాకు నచ్చలే పొట్టి అంటే. పేరు చాలా బాగుంది అనుకో, బట్ నేను పొట్టి కాదే. అంటే 5.3 ఉంటే పొట్టి అంటారా? మీకు పొట్టి అని ఎలా అనాలనిపిస్తుంది? కానీ పేరు బాగుంది. ఓకే, మీ ఇష్టం, నచ్చితే పిలిచేసుకోండి, పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేసేస్తా. నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళాను అనమాట. కాళీమందిర్ టెంపుల్కి వెళ్ళిన. అక్కడ వెళ్ళినాక ఒక ఆంటీ నాకు ఒక పేరు పెట్టింది. అక్కడ ఉన్న ఓ అమ్మ సోకులాడి పక్కకి జరుగు అన్నది. బాగుంది కదా? సోకులాడి పుష్పసుద్దరి. బాగుందా? బాగాలేదు కదా? బాగుందా? బాగుంటే పెట్టేసుకుందాం, ఓకేనా? కానీ అక్కడ టెంపుల్ ఉంది, సూపర్ తెలుసు, హైలైట్ ఉంది అసలు టెంపుల్. మంచి దర్శనం జరిగింది. అంటే మేము పోయేసరికి 12 అయింది. దర్శనం అయితే 6 గంటలకు చేసుకున్నాం. అందరూ వెళ్ళిపోయినాక దర్శనం చేసుకున్నాం మేమైతే. కానీ బాగా అనిపించింది. అంటే లాంగ్ టైం, అంటే లాస్ట్ టైం 1 ఇయర్ అయింది పోయేసి. ఇప్పుడు పోయేసి వచ్చినాము. పోయి మంచి కోరిక కోరొచ్చిన అమ్మవారు. నేను నా కోరిక నెరవేరింది అనుకో, నెక్స్ట్ ఇయర్ మంచిగా నీ దగ్గరకు వచ్చి నేను బోనం చేస్తా అని చెప్పి మొక్కుకున్నా. నేను నా కోరిక నెరవేరని చెప్పి మీ అందరు కూడా నాకు తదస్తు చెప్పండి, ఓకేనా? నేను వీడియో కూడా తీసాను, పెడతాను. మీరు కూడా అమ్మవారికి మొక్కి అండి, మీకు కూడా కోరికలన్నీ నెరవేర్చేస్తుంది అమ్మగారు ఖచ్చితంగా. పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట కాళీ మందిర్లో. అంటే ఇదివరకు పాత టెంపుల్ ఉండేదంట. పాత టెంపుల్ అయితే నేను చూడలేదు. కొత్త టెంపుల్ నాకు బుద్ధి వచ్చిన కథ గురించి కొత్త టెంపుల్కే పోయింది నేనైతే. మీరు ఎవరెవరు కాళీ మందిర్కి వెళ్ళారో వాళ్ళు ట్యాగ్ దట్ ఓకేనా? ఇట్లా ఎంట్రీ అయినా, ఎంట్రీ కాగానే ఒక ఆమె సవర్ అవుతుంది, ఎగురు డిచుకు చేస్తుంది అమ్మవారు ముందర. డబ్బులు కొడుతురు. ఇక నేను కూడా పోయి 2 స్టెప్పులు వేద్దాం అనుకున్నాను. నేను వేసినాక అమ్మవారు ఆమె సిగం వచ్చిన ఆమె అన్నీ ఉరికిచ్చి కొడుతుంది అని చెప్పి నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయినా. ఒక చిన్న వీడియో తీసుకున్నా, వచ్చేసిన అనమాట నేను. ఏదైతేనేమబ్బా, కానీ ఎండ కొడుతుందిరా స్వామి. ఇంట్లో ఉంటే ఎండ గురించి నాకు తెలియలేదు, కానీ అసలు ఎట్లా ఎండ కొడుతుంది తెలుసా? అసలు నాకు అనిపించింది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానే అనిపించింది. అసలు మస్తు ఎండ కొడుతుంది, అసలు తట్టుకోలేకపోతాము. ఒక 4 గ్లాసుల థమ్స్అప్ తాగింటా నేను. ఇంకా అది తిండేం తింటాను చెప్పండి? ఇక మందు తాగేటోళ్ళు మందు తాగిండ్రు, నేనైతే థమ్స్అప్ తాగిన. నేను ఇంకా ఉంటుంది కదా, దేవుని కాడికి పోయినాక చుప్పుచుకాలు ఉంటాయి కదా, మినిమం ఉంటాయి కదా. ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా, బట్ ఏడో ఇంత చిన్న ఐస్ క్రీమ్ కూడా. కానీ ఫెసిలిటీస్ కొంచెం కూలింగ్ షాపులు పెడితే బాగుండేది కదా. చిన్న అంత ఇదిగా షాపులు ఏం పెట్టలేదు, నార్మల్గా యావరేజ్గా ఉన్నాయి. కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుండేది, కానీ పర్లేదు. నెక్స్ట్ ఇయర్కి నా కోరిక నెరవేరింది అనుకో, అమ్మవారిని మంచిగా మొక్కి నెరవేర్చుకుంటా నేను కదా. కానీ కొంచెం చిన్న బాధ నాకు, ఎందుకంటే నేను ఒక్కదిన్నే పోయినా. మా బావని అతను వస్తే బాగుండేది కదా. కానీ నాకు మస్తు బాధ అనిపించింది. నాకు ఎప్పుడు వస్తుంది ఇలాంటి రోజు, ఇద్దరం కలిసిపోయే రోజు అనిపించింది నాకు కదా. జుట్టు మిస్సాలా. ఏదైతే నేను పోయినా దర్శనం చేసుకున్నా, హ్యాపీగా ఉన్నా. అమ్మవారికి 4 కోరికలు కోరినా, అందులో ఒక్క కోరిక నెరవేరిన చాలు నాకు, ఓకేనా? బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్.